వెల్కమ్ టు ఐనా టీవీ. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడనే అభియోగంతో జైల్లో పెట్టి సోక్రటీస్ కు విషం తాగి మరణించమని శిక్ష విధించారు. అపారమైన తెలివితేటలు గల సోక్రటీస్ అంటే గ్రీకు రాజ్యంలో అందరికీ గౌరవం. అతడు జైల్లో ఉన్న రోజుల్లో నిత్యం సందర్శకులతో ఆ ప్రాంగణమంతా సందడిగా ఉండేది. సోక్రటీస్ శిష్య బృందమంతా అక్కడే ఉండి గురువు గారి గురించి కన్నీరు మున్నీరుగా విలపించేవారు. కానీ సోక్రటీస్ ఒక తాత్వికుడు. ఇదేమీ పట్టనట్లు అందర్నీ నవ్వుతూ పలకరిస్తూ కబుర్లు చెబుతూ ఉండేవాడు. దీన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోయేవారు. మరణమంటే లక్ష్య పెట్టని ఆ గొప్ప వ్యక్తిని చూసి గర్వంగా భావించారు. మరణశిక్ష అమలు చేయడానికి ఇంకా 2 గంటల సమయం ఉంది. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అసలు సోక్రటీస్ అది తనకు సంబంధించిన విషయమే కానట్లుగా ఉండేవాడు. అందరి ముఖాల్లో ఆందోళన, దిగులు, ఆయన ముఖంలో మాత్రం ఆనందం, వెలుగు. కిటికీలో నుంచి తొంగి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూర్చుని లైర్ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్ మనసును తాకింది. అప్పుడు సోక్రటీస్ బిచ్చగాడిని పిలిచి తనకు ఆ పాట నేర్పించమని అడిగాడు. అరగంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడి కృతజ్ఞతలు చెప్పి అతడిని పంపించేశాడు. ఈ పరిణామానికి ఆయన శిష్యులు, జైలర్ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది. కానీ సోక్రటీస్ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. 1 గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది, అది తాగి మీరు మరణిస్తారు. కానీ ఇప్పుడు కూడా మీరు ఇలా సంతోషంగా ఉన్నారు, ఏమిటిది అని శిష్యులు ప్రశ్నిస్తే దానికి సోక్రటీస్ నవ్వి, జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు అని చెప్పాడు. నువ్వు, నేను అందరం ఏదో ఒక రోజు చనిపోతాం. కానీ జీవితంలో ప్రతి క్షణం విలువైందే. తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది అని సోక్రటీస్ తన తాత్వికత్వాన్ని చాటి చెప్పాడు. తెలుసుకున్నారుగా అసలు సోక్రటీస్ గురించి. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.